హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది. చూడండి సార్, వీడియో చకచక చూసేద్దాం, చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన అప్డేటే, ట్రంప్ చేస్తున్న కంపు. వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ H1B వీసా ఇష్యూ, దీనివల్ల నష్టపోయే ఐటీ స్టాక్స్ ఏంటి, వాటి యొక్క వివరాలు ఏంటి, ఆ లిస్ట్ ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే యుఎస్ ఏడిఆర్లో ఇన్ఫోసిస్, విప్రో 4% పైగా డిప్ అయ్యాయి. దాని ఇంపాక్ట్ వచ్చే వారం ఐటీ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, అలాగే రేపటి అంటే సోమవారం మార్కెట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు మార్కెట్ పడుతుంది అని ఊహించే వాళ్ళకి స్టాక్ మార్కెట్ ఏదైనా షాక్ ఇస్తుందా? బ్యాడ్ న్యూసే, కానీ ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలి, ట్రేడర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. న్యూస్ అప్డేట్స్లో వేదాంతకు సంబంధించిన ఫ్రాడ్ అలిగేషన్ సంథింగ్ న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. అదేంటో చూద్దాం. లుపిన్ అలాగే సుజలానికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేసుకుందాం. అలాగే గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఏదైనా ఒక గ్రూప్లో ఏంటంటే వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క అనాలిసిస్ చూడాలి అని అంటే దాన్ని నెగిటివ్గానో పాజిటివ్గానో ఇంపాక్ట్ చేసే న్యూస్ అప్డేట్ ఏదన్నా ఉందా అంటే మ్యాక్రో డేటాలో ఏంటంటే మనకి ఈ అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే ట్రంప్ వేస్తున్న షాకు మనందరికీ తెలిసిందే కదా. ఈ H1B వీసా హోల్డర్స్కి షాక్ అని చెప్పచ్చు. వాళ్ళు 90 lakhs దాకా ఒక కంపెనీ పే చేయాలి ఒక ఎంప్లాయీకి పర్ యానం అంటే అది జరిగే పనేనా? చాలా పెద్ద కంపెనీలు అయితే అది మన అవసరం బాగా ఉంటుంది అని అంటే అప్పుడు ఏదైనా ఆలోచిస్తారేమో, కానీ అన్లెస్ అంటిల్ ఏంటంటే ఇలా మనకి ఇప్పుడు ఇలా ఇండియా నుంచి కానీ చైనా నుంచి కానీ ఇట్లా రిక్రూట్ చేసుకోవడం, ఇలా H1B మీద తీసుకొని వర్క్ చేయించుకోవడం ఇట్లాంటివి ఏంటంటే చాలా వరకు తగ్గిపోతాయి. తన యొక్క ఉద్దేశం ఏం కనిపిస్తుంది అని అంటే యుఎస్లో లోకల్గా ఏంటంటే జాబ్స్ని పెంచడానికి, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి తను తీసుకుంటున్న డెసిషన్గా కనిపిస్తూ ఉంది. కానీ దానివల్ల ఏంటంటే ఇప్పటిదాకా డిపెండ్ అయిన మనలాంటి కంట్రీస్ బాగా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో డౌటే లేదు. ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. ఐటీ కంపెనీస్ ఎవరికి మోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నాయి, H1B వీసా హోల్డర్స్ ఎవరికి ఉన్నాయి అని చూస్తే అమెజాన్కి 10,000 పైన, TCSకి 5,500 అరౌండ్, మైక్రోసాఫ్ట్ 5,189, అలాగే మెటా అంటే ఫేస్బుక్కి 5,000 అరౌండ్, యాపిల్కి 4,000. ఇవే కాకుండా చిన్న చితక కంపెనీలు చాలామంది ఏంటంటే ఇలా H1B వీసా హోల్డర్స్ చేత పని చేయించుకుంటూ ఉంటాయి కదా, మరి బాగా ఇంపాక్ట్ ఏ ఉంటుంది. సరే, స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అని అంటే మరి స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నెగిటివ్ న్యూసే, కానీ ఐటీ స్టాక్స్ డౌన్ అవుతాయి. నిఫ్టీ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. కానీ ట్రేడర్స్ మాత్రం ఎలా చేయాలి, అదేంటో నిఫ్టీ అనాలిసిస్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము కదా. అయితే ఏంటంటే రీసెంట్గా ఏంటంటే డౌన్ ట్రెండ్సే నడిచాయి. ఎందుకనంటే మనకి క్వార్టర్లీ ఎర్నింగ్స్ బాగోకపోవటం, ట్రంప్ 50% టారిఫ్ మన కంట్రీ మీద పగబట్టినట్టు వేయటం, ఇత్యాది విషయాల వల్ల మార్కెట్లో ఏంటంటే రీసెంట్గా ఏంటంటే ఫాల్ డౌన్స్. కాకపోతే అంత ఘోరంగా మన మార్కెట్ ఇంపాక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క బయింగ్ సపోర్టు. వాళ్ళు బై చేయటానికి అంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటాం, ఇన్ఫ్లోయే కాకుండా మన కంట్రీకి సంబంధించి కూడా జీడిపి నెంబర్స్ మనకి పాజిటివ్గా రావటం రీసెంట్గా, అలాగే ఇన్ఫ్లేషన్ కంట్రోల్గా ఉండటం, రేట్ కట్టు, ఇట్లాంటి విషయాలు బాగా సపోర్ట్ చేశాయి. అలాగే మన గవర్నమెంట్ కూడా ఏంటంటే అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆల్టర్నేట్ సోర్స్ కోసం చూస్తున్నారనమాట. చాలామంది ఏంటంటే ఇక్కడ దీన్ని మనం పొలిటికల్గా చూస్తారేమో. నేను పొలిటికల్గా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లేదు. జనరల్గా ఏంటంటే తను చేసేది తను చేస్తున్నాడు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఒక కామెంట్ చేశారు, అంటే ఫారిన్ కంట్రీస్ మీద డిపెండ్ అవటమే
ఎప్పటికైనా మనకి ఇబ్బందే అని. సో అదైతే షూర్ కదా. అలా కాకుండా మనం బాగా ఎక్స్పోర్ట్స్ బాగా పెంచి మనం మేక్ ఇండియా థీమ్ని ముందుకు తీసుకెళ్ళి అదర్ ఆల్టర్నేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా గ్రో అయితే తప్ప, సో అంటే ఇది టెంపరీగా ఇంపాక్ట్ చేసేదే స్టాక్ మార్కెట్ని, అలాగే మన ఎకానమీని కూడా ఇంపాక్ట్ చేసేదే. కానీ ఏంటంటే లాంగ్ రన్లో ఏంటంటే మనం ఆల్టర్నేట్ సోర్సెస్ వైపు వెళ్తే ఏంటంటే అది ఖచ్చితంగా ఏంటంటే లాంగ్ రన్లో మనకి బెనిఫిట్ అవుతుంది. మన గవర్నమెంట్ అటువైపే స్టెప్స్ వేస్తుంది, ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంది కదా. పొలిటికల్గా మీరు చూడకపోతే నార్మల్గా ఏంటంటే మనం భయపడకుండా ఏంటంటే స్టెప్స్ ఎటువైపు వేస్తున్నాం అంటే ఆల్టర్నేట్ సోర్స్ కోసం వెతుకుతున్నాం. చూడండి, మనం యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసేవి చాలా ఎక్కువ, అయితే అది వేరే వేరే కంట్రీస్ లైక్ రష్యా ఇట్లాంటి వాటితో రీప్లేస్మెంట్ చేసే ఇదైతే కాదు. అట్లా అని మనం తగ్గేదే లేదే అన్నట్లు బిహేవ్ చేస్తున్నాం. అంటే స్ట్రాంగ్గా ఎదురొడ్డి నిలబడుతున్నాం, కానీ వాళ్ళు ఎట్లయినా వాళ్ళు ఇప్పటిదాకా ఏంటంటే మనం డిపెండ్ అయి ఉన్నాం కదా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఓన్లీ ఇండియా అనేదే కాదు, కాకపోతే మనం ఎక్కువ ఆధారపడి ఉన్నాం కాబట్టి మనకి ఇంపాక్ట్ సివియర్గా కనిపిస్తూ ఉంది కదా. సో అయితే ఏంటంటే రీసెంట్గా మార్కెట్లో ఫాల్ డౌన్స్కి అయితే కనుక ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అయితే, సో మన ఎకానమీ స్ట్రాంగ్ అని, అలాగే ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా, అలాగే జిఎస్టీ సంబంధించి ట్యాక్స్ కట్ చేయటం, ఈ మన గవర్నమెంట్ ఏంటంటే ఆల్టర్నేట్ సోర్సెస్ వైపు వెళ్తూ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఊతం ఇచ్చేలాగా సపోర్ట్ చేస్తూనే ఉంది. ట్రంప్ చేత అయితే కనుక మనం ఇట్లాంటి థింగ్స్ తన డెసిషన్స్ని మనమైతే కనుక చేంజ్ చేయలేం కదా. మన ఒక కంట్రీకి సంబంధించిందే కాదు కదా H1B అనేది కదా. సో అట్లా ఏంటంటే మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే స్లోగా అయినా సరే మన గవర్నమెంట్ వాళ్ళని ఎదుర్కొని మనం ఆల్టర్నేట్ సోర్సెస్ వైపు వెళ్ళి మనం డెవలప్ అవుతాము లాంగ్ రన్లో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే నమ్మకం ఉంది. సో మన గవర్నమెంట్ కూడా అలాగే వేస్తుంది. మరి దానికి మించింది ఏం లేదు, అంతే కదా. ఎల్లకాలం ఇంకొకళ్ళ మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు. సో మనం రష్యా నమ్మదగిన స్నేహితులే కానీ యుఎస్ నమ్మదగిన స్నేహితుడు కాదు. సో ఇదంతా తెలిసిందే కదా మీ అందరికీ. సేమ్ థింగ్ ఏంటంటే ట్రంప్ ఎలాంటి కంపు చేస్తాడో మీ అందరికీ తెలిసిందే. సడన్గా డెసిషన్స్ తీసుకుంటాడు. మీకు ఇప్పుడే కాదు, మీరు లాస్ట్ టైం చూసినా కూడా అలాంటి డెసిషన్సే తీసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఈసారి ఇంకా డేంజరస్గా మారిపోయాడు. సో అదనమాట కథ. సో ఓవరాల్గా ఏంటంటే సో రీసెంట్గా వచ్చిన ర్యాలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఇన్వాల్వ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండకుండా వేచి చూసే దూరంలోనే ఉన్నాం. ఎందుకనంటే క్యాండిల్లో దమ్ము కనిపించలేదు. నేను ఇప్పటికీ అదే చెప్తాను, నేను గతంలో కూడా అదే చెప్పాను. అంటే ఈ ట్రంప్ టారిఫ్ న్యూస్ అప్డేట్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ వెళ్ళొచ్చేమో, కానీ మార్కెట్ పైకి వెళ్తున్నా కూడా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకనంటే చూడండి, క్యాండిల్ గ్రో అయిన విధానం చూడండి, ఫుల్ క్యాండిల్స్తో వెళ్ళలేదు. అలాగే ఏంటంటే ఎప్పుడైనా సరే మార్కెట్లో బాటమింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఏంటంటే వోల్టాలిటీ హెవీగా ఉంటుంది, ఆ ఏరియాలో ఎక్కువ రోజులు నిలబడుతుంది. ఒక 2-3 డేస్ సేమ్ ఏరియా కోసం సేమ్ ఏరియాలో తచ్చాడుతూ ఉంటుంది. అలా కాకుండా షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వెళ్తున్నప్పుడు ఏంటంటే సో మార్కెట్లో ఏంటంటే ఇలా వెళ్తాయి అది. సో అంటే ఈ ప్రీవియస్ హై దాటింది కాబట్టి ట్రెడిషనల్ లాజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 25,000 పైన 4 రోజులు నానింది కాబట్టి మార్కెట్ పైకి వెళ్ళచ్చు, ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. మేబీ అది వెళ్ళొచ్చేమో కాక, కానీ బాటమింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆ వోల్టాలిటీ చూపించకుండా, అలాగే ఏంటంటే క్యాండిల్లో దమ్ము లేకుండా మార్కెట్ పెరుగుతుంటే ఏంటంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ట్రేడింగ్ దట్ కైండ్ ఆఫ్ మార్కెట్. అట్లా అని చెప్పి మనం సెల్ చేయడానికి ఏంటంటే మార్కెట్లో మనకు సపోర్ట్ చేసే నీటి న్యూస్ లేదు, అలాగే క్యాండిల్లో కూడా కిందకి వెళ్తున్న గమనం అయితే లేదు. కాబట్టి మనం వేచి చూసే ధారణలో ఉన్నాం. కానీ స్ట్రాంగ్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బాటమింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అనుకున్నామో గతంలో, దాని నుంచి ఏంటంటే దమ్ముగా అయితే బయింగ్ అయితే జరగలేదు. అర్థమవుతుందా అది. సో మనం పైకి స్ట్రాంగ్గా వెళ్ళడానికి కారణం కనిపించలేదు, అలానే కిందకి వెళ్ళడానికి స్ట్రాంగ్గా రీజను క్యాండిల్లో దమ్ము కూడా కనిపించలేదు. అదనమాట. అందువల్ల ఏంటంటే చూడండి సార్, స్టాక్ మార్కెట్లో ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ట్రేడింగ్ డే ఆపర్చునిటీ ఉంటుందనుకుంటే కల్లా కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. అలాంటి థింగ్సే 25 అంటే ఇయర్ 25 సరే, అలా కాకుండా మీరు చూసిన లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు ఈ సెప్టెంబర్ దాకా 1 ఇయర్ తీసుకుంటే స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ చేసి పెద్దగా లాభాలు తీయటం అనేది గగనమే అని చెప్తాను ఈ లాస్ట్ 1 ఇయర్ అయితే కనుక. ఎందుకంటే మార్కెట్ మూమెంట్ సపోర్ట్ చేయనప్పుడు ఏంటంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అనుకూలంగా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆపర్చునిటీస్ ఉంటాయి,
ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే 5 to 10 ఇయర్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కాబట్టి. కానీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ 1 year ఎస్పెషల్లీ మీరు లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పుడు ఈ సెప్టెంబర్ దాకా తీసుకుంటే పెద్ద అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద అనుకూలమైన పరిస్థితులు ఏమైతే నాకైతే కనిపించలేదు. అదనమాట నేను చెప్తాను. సో మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. సో ఓవరాల్గా మరి కానీ రేపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చూడండి సార్, నెగిటివ్ న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అయితే అవ్వచ్చేమో, కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఎవ్రీ రీటైల్ పీపుల్ సెల్ మోడ్లోనే ఉంటాడు కదా, మరి బై చేసేది ఎవరు? అందుకని ఏంటంటే ఒక 20 to 40 minutes ఏంటంటే మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. గ్యాప్ డౌన్ అయితే సంథింగ్ ర్యాలీ రానియండి. సో ర్యాలీ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి డిప్ అవుతుందా లేదా రన్నింగ్లో చూసి వెళ్ళండి. అది రన్నింగ్ అబ్జర్వేషన్. నేను రేపు మార్నింగ్ అవైలబిలిటీ ఉంటాను. నేను లైవ్ అప్డేట్ కూడా అబ్జర్వేషన్ ఎలా చూడాలో చెప్తాను. అదనమాట. అంతేగాని ట్రంప్ ఇలా చేశాడు, అలాగే యుఎస్లో ఏడీఆర్, అలాగే ఇన్ఫోసిస్, విప్రో అవి డౌన్ అయ్యాయి, అవి డిస్కస్ చేసుకుందాం. కాబట్టి నిఫ్టీ గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి చంకలు గుద్దుకొని వెళ్ళి నేను సెల్ కొట్టాను అని అంటే అది ఎవరికి తెలియదా ఏంటి? సో నెగిటివ్ న్యూస్ అని అందరికీ తెలుసు, అందుకని డిస్కౌంట్లో ఓపెన్ అవుతుంది. అంతేగాని ఏదైతే లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ అయితే ఉందో అక్కడ మార్కెట్ ఓపెన్ అవుద్దా ఏంటి మీరు సెల్ కొట్టడానికి? అయ్యా 950కి ఇక్కడ ఓపెన్ అవుతాను, నువ్వు సెల్ కట్టుకో, కిందకి జారుతాను, దాని తర్వాత లాభం బుక్ చేసుకో అని చెప్పిద్ది అయింది స్టాక్ మార్కెట్. ఎందుకంటే నీకు తెలిసిన న్యూస్ అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మనకే లేట్గా తెలుసు. చూడండి, వాళ్ళు ముందే అలర్ట్ అయ్యారంటే సంథింగ్ క్లూ ఉంది. వాళ్ళ రీసెర్చ్ వేరు, వాళ్ళకుండే డేటా వేరు, వాళ్ళ థింగ్ వేరు, ఎఫ్ఐఎస్, వాళ్ళతో మనం పోల్చలేము. అర్థమవుతుందా? అది సరే. ఏదైనా కానీ ఓవరాల్గా ఏంటంటే గ్యాప్ డౌన్ అయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి. లెట్ ద ర్యాలీ కమ్. ర్యాలీ అయిన తర్వాత ఎక్కడ నరకాలనేది చూడండి. కిందకెళ్తుంది అని మీకు అనిపిస్తే అది లైవ్లో చూడాలి. అంతేగాని ఓపెనింగ్ వెళ్ళి సెల్ కొడితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఓపెనింగ్ డౌన్లో ఓపెన్ అయ్యి కూడా కిందకి వెళ్తాయి, బికాస్ ఆఫ్ ది న్యూస్ కావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే సెల్లర్ డామినేట్ చేయొచ్చు ఓపెన్ అయినాక. కానీ ప్రొఫెషనల్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక న్యూస్ అప్డేట్ కామన్గా తెలిసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేస్తాడనమాట. అదనమాట. ఎందుకంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక సడన్గా స్పైక్స్ కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? సడన్గా స్పైక్ అయినప్పుడు మళ్ళీ ఆ స్పైక్ నిలబడదు, ఎందుకంటే ఓవరాల్గా నెగిటివ్ న్యూసే కదా. అదనమాట. కాబట్టి గ్యాప్ డౌన్ అయ్యి లెట్ ద ర్యాలీ కమ్ టు నరకటానికి. అది ట్రేడర్స్ యొక్క లక్షణం. అది ఎక్కడి నుంచి డిప్ అవుతుందో, ర్యాలీ అయినాక ఎక్కడి నుంచి డిప్ అవుతుందో చూడాలి. అర్థమవుతుందా? అది ఇంట్రాడేలో రన్నింగ్లో చూడటమే తప్ప మీరు ఏ సోషల్ మీడియాలో అయినా పలానా పాయింట్ దగ్గర నుంచి పడుతుంది అని అనుకొని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారనుకుంటే అది జరిగే పని కాదు. రన్నింగ్లో చూసేది, ఇంట్రాడే అనేది రన్నింగ్లో చూసేది. సో ఈ విషయం అనేది బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన న్యూస్ అప్డేట్ నచ్చితే సో మనకి అంటే వీడియోకి లైక్ వేసుకోవడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే న్యూస్ అప్డేట్స్లో భాగంగా చూడండి, ట్రంప్ చేసిన కంపు వల్ల ఇన్ఫోసిస్, విప్రో, ఏడీఆర్ అంటే యుఎస్లో ట్రేడ్ అవుతాయి కదా, 4% దాకా డిప్ అయ్యాయంట. సో కాబట్టి ఖచ్చితంగా ఐటీ ఇండెక్స్ అంటే ఐటీలో దిగ్గజ కంపెనీలు ఎలా డిప్ అయ్యి కనిపిస్తుంది అంటే ఏడీఆర్లో గ్యాప్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రేపు. కానీ ఆల్రెడీ డిస్కౌంట్లో ఓపెన్ అవుతాయి, కానీ ఫ్రైడే క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవ్వవు కదా. ఆల్రెడీ 4% డౌన్ కనిపిస్తూ ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. ఖచ్చితంగా ఏడీఆర్ 4% కాబట్టి 4% డౌన్లో కనిపిస్తుంది. అట్లాంటి రూల్స్ కూడా ఉండవు స్టాక్ మార్కెట్కి రూలే లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అది సో కాబట్టి అది అప్డేట్గా కనిపిస్తూ ఉంది. అలాగేంటంటే లుపిన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అట్ పూణే బయోటెక్ యూనిట్ అంట. సో అది లుపిన్ వాళ్ళు చెప్తున్నారనమాట. 4 అబ్జర్వేషన్స్ ఇచ్చారంట యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు. అది లుపిన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ లాగా చూడండి అని చెప్తాను. సో అలాగేంటంటే వేదాంత అంట, ఇక్కడ మనకి సింగపూర్ పోలీస్ రివ్యూయింగ్ షార్ట్ సెల్లర్ క్లెయిమ్ అగైనెస్ట్ వేదాంత అని కనిపిస్తూ ఉంటే మళ్ళీ వేదాంత వాళ్ళు ఏమో నో ఇన్వెస్టిగేషన్ అండర్వే అని చెప్తున్నారు. ఈ ఎలిగేషన్స్ అనేవి బేస్లెస్ అని చెప్తున్నారు. సో అది ఒక అప్డేట్ లాగా చూడండి. సో అట్లాగే ఏంటంటే మనకు సుజలాన్కి సంబంధించిన అప్డేటు అండ్ సెకండ్ లార్జెస్ట్ ఆర్డర్ ఫ్రమ్ టాటా పవర్ అంట. టాటా పవర్ నుంచి వచ్చింది. దానివల్ల ఏంటంటే సుజలాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపరీగా పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పొచ్చు. అది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు సో మీరు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ఏంజల్ లింక్ ఇచ్చాను. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో జెరోదా కూడా ప్లేస్ చేస్తాను. సో 2 కూడా బ్రాండెడ్.
అలాగే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. మన మనీ సేఫ్ ఉంటుంది ఎస్పెషల్లీ. ఓన్ డీమ్యాట్స్ ఉన్నాయి కదా వాళ్ళకి, అందువల్ల. సో అలాగే బ్రాండెడ్ కాబట్టి ఎక్కువ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి, అలాగే ఎక్కువ మార్జిన్స్ కూడా ఎవరు కాబట్టి డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, కాబట్టి మన మనీ సేఫ్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నేను ప్లేస్ చేసిన ఏంజల్, అలాగే మీరు చూస్తున్న వీడియోలో జెరోదాగా ప్లేస్ చేశాను. దేని ద్వారైనా సరే అకౌంట్ ఓపెన్ చేయండి మన లింక్స్ ద్వారా. అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం మెంబర్కి పంపించండి. పంపిస్తే ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. వాళ్ళ నుంచి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా వెబినార్లు కానీ అట్లాంటి అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి పంపండి. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే కంపేర్ విత్ నిఫ్టీతో కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్స్ పడ్డాయి అని చెప్పొచ్చు రీసెంట్గా. కాకపోతే ఏంటంటే నిఫ్టీలో లాగా ర్యాలీ రాలేదు. అయితే ఇక్కడ చూడండి, ఈ ఇష్యూ వల్ల కానీ ఈ ట్రంప్ చేసే కంపు వల్ల కానీ మళ్ళీ ఏంటంటే దీంట్లో కూడా కింద పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ సెల్లింగ్ అబ్జర్వేషన్ చూడాలి. డిప్ అయిన తర్వాత ర్యాలీ అయిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళే ఉద్దేశం కనిపిస్తుందా లేదా చూడాలి. రన్నింగ్ చూసి నేను రన్నింగ్ టెలిగ్రామ్ గ్రూప్ అప్డేట్ ఇస్తాను. మీరు సబ్స్క్రైబర్ మాత్రమే అయ్యి ఉండి టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్ కూడా అవ్వకపోతే ముందు సబ్స్క్రైబ్ చేయాలి, దాని తర్వాత ఫ్రీ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి మనీ మన ఛార్జెస్ అట్లాంటివి చెయ్యం మన ఛానల్. కాబట్టి మార్కెట్లో డూప్లికేట్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఫ్రెండ్స్ మనకి అప్డేటు. ఏదైనా వీడియోలో తమ్నెయిల్లో ప్లేస్ చేసి నేను మర్చిపోయి ఉంటే కనుక నేను రేపటి వీడియోలో కంటిన్యూ చేస్తాను, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.